నమస్తే, నేను పురందర్ బాబు బిడుదూరి. ఉగాది పండుగ 100 విశేషాలు. ఉగాది ఫెస్టివల్ 100 థింగ్స్. ఉగాది పండుగ గురించి అబౌట్ ఉగాది ఫెస్టివల్. ఒకటి, ఉగాది అనేది తెలుగు, కన్నడ, మరాఠీ ప్రజల నూతన సంవత్సర వేడుక. 2, ఇది ప్రతి సంవత్సరం చైత్రమాసం శుక్ల పక్ష పాడ్యమి రోజున వస్తుంది. 3, ఉగాది అనే పదం యుగ ప్లస్ ఆది అనే 2 పదాల కలయిక. 4, ఇది కొత్త సంవత్సరం ప్రారంభాన్ని సూచిస్తుంది. 5, ఉగాది వసంత ఋతువులో మొదటి పండుగ. 6, ఈ పండుగ ప్రకృతి ఉజ్వలమైన కొత్త జీవాన్ని అందిస్తుంది. 7, ఉగాది రోజున భవిష్యవాణి పంచాంగ శ్రవణం వినడం సాంప్రదాయం. 8, ఇది హిందూ క్యాలెండర్ ప్రకారం సంవత్సరాది. 9, పంచాంగం ప్రకారం ఈ రోజున కొత్త పంచాంగాన్ని ప్రారంభిస్తారు. 10, భారతదేశంలో ప్రత్యేకించి దక్షిణాది రాష్ట్రాల్లో ఉగాది అత్యంత ప్రాముఖ్యమైన పండుగ. తరువాత ఉగాది నాడు పాటించే సాంప్రదాయాలు. నెక్స్ట్, ఉగాది ట్రెడిషన్స్ అండ్ రిచువల్స్. 11, ఈరోజు తెల్లవారుజామునే లేచి మంగళ స్నానం చేయడం ఆనవాయితీ. 12, ఇంటి ముందు రంగవల్లులు తోరణాలతో అలంకరణ చేయడం ముఖ్యమైన సంప్రదాయం. 13, కొత్త వస్త్రాలు ధరించడం శుభసూచకంగా భావిస్తారు. 14, కుటుంబ సభ్యులతో కలిసి ఉగాది పచ్చడి తినడం ఆనవాయితీ. 15, దేవాలయాలకు వెళ్ళి ప్రత్యేక పూజలు చేయడం సాంప్రదాయం. 16, ఇంట్లో పూజా కార్యక్రమాలు నిర్వహించడం శ్రేయస్సును అందిస్తుంది. 17, పెద్దవారి ఆశీర్వాదాలు తీసుకోవడం మహత్తరమైన సాంప్రదాయం. 18, బంధువులు మిత్రులు కలిసి శుభాకాంక్షలు చెప్పడం ఆనందదాయకం. 19, సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం ఉగాది ప్రత్యేకత. 20, పంచాంగ శ్రవణం వినడం ఈ రోజుకు అత్యంత ముఖ్యమైన విశేషం. తరువాత ఉగాది పచ్చడి ప్రత్యేకత. నెక్స్ట్, సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఉగాది పచ్చడి. 21, ఉగాది పచ్చడిలో 6 రుచులు ఉంటాయి. 22, బెల్లం తీపిని సూచిస్తుంది, ఇది జీవితంలో ఆనందాన్ని సూచిస్తుంది. 23, వేప పువ్వు చేదును తెలియజేస్తుంది, ఇది జీవితం కఠినతలను తెలియజేస్తుంది. 24, ఉప్పు సమతుల్యతను సూచిస్తుంది, ఇది జీవిత సమతుల్యతను ప్రదర్శిస్తుంది. 25, మిరపకాయలు కారాన్ని సూచిస్తాయి, ఇది ఉల్లాసాన్ని తెలియజేస్తుంది. 26, చింతపండు పులుపును సూచిస్తుంది, ఇది అనుకోని పరిణామాలను తెలియజేస్తుంది. 27, ఈ 6 రుచులు
జీవితంలోని అనేక భావోద్వేగాలను సూచిస్తాయి. 28. ప్రతి ఒక్కరూ ఉగాది పచ్చడిని తప్పనిసరిగా తినాలి. 29. ఇది మన జీవన విధానాన్ని తెలియజేస్తుంది. 30. ఉగాది పచ్చడి తినడం మన సంస్కృతికి ప్రత్యేక గుర్తింపు. తరువాత ఉగాది నాడు పాటించే కార్యాచరణ. నెక్స్ట్ యాక్టివిటీస్ ఆన్ ఉగాది ఫెస్టివల్. 31. ఉగాది నాడు ఇంటి శుభ్రత ప్రత్యేకత. 32. ఆధ్యాత్మిక గ్రంథాల పఠనం మానసిక ప్రశాంతతను ఇస్తుంది. 33. కుటుంబ సభ్యులతో కలిసి ఉత్సాహంగా పండుగను జరుపుకోవాలి. 34. సత్యనారాయణ స్వామి వ్రతం చేయడం శుభప్రదం. 35. పిల్లలకు ఉగాది విశిష్టతను వివరించాలి. 36. పండుగ రోజున పేదవారికి దానం చేయడం ఉత్తమ కార్యక్రమం. 37. కళలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం ఆనందాన్ని ఇస్తుంది. 38. కొత్త ఆశలతో భవిష్యత్ కోసం ప్రణాళికలు రూపొందించాలి. 39. పెద్దవారికి గౌరవం ఇవ్వడం మంచి సంప్రదాయం. 40. ఈ రోజున సభ్యులతో మంచి సమయం గడపాలి. తరువాత ఉగాది భవిష్యవాణి. నెక్స్ట్ హారోస్కోప్ ప్రెడిక్షన్స్ ఆన్ ఉగాది డే. 41. ఉగాది రోజు భవిష్యవాణి వినడం ఒక శుభసూచికం. 42. పండితులు పంచాంగ శ్రావణం చేస్తారు. 43. కొత్త సంవత్సరంలో ఏ రాశికి ఎలా ఉంటుందో తెలియజేస్తారు. 44. వర్షాలు పడటం, పంటలు, ఆర్థిక పరిస్థితులపై అంచనాలు వేయబడతాయి. 45. ధనలాభం, ఆరోగ్య పరిస్థితుల గురించి చెప్పబడుతుంది. 46. వ్యాపారం, ఉద్యోగం, రాజకీయ పరిస్థితుల గురించి తెలియజేస్తారు. 47. వివాహ యోగం ఉన్నవారి భవిష్యత్తును వివరించబడుతుంది. 48. ముహూర్తాలు, శుభ సమయాలను ప్రకటిస్తారు. 49. పంచాంగ శ్రవణం వినడం మానసిక ధైర్యాన్ని ఇస్తుంది. ఉగాది నాడు భవిష్యవాణిని శ్రద్ధగా వినడం మంచి విశ్వాసాన్ని కలిగిస్తుంది. ఇది 50. తరువాత ఉగాది భోజన ప్రత్యేకతలు. నెక్స్ట్ స్పెషల్ ఫుడ్స్ ఫర్ ఉగాది ఫెస్టివల్. 51. ఉగాది రోజున ప్రత్యేకంగా తయారు చేసే వంటలు ఉంటాయి. 52. ముఖ్యంగా ఉగాది పచ్చడికి ప్రాధాన్యత ఉంటుంది. 53. బొబ్బట్లు, పాయసం వంటి స్వీట్లు తయారు చేస్తారు. పులిహోర, అరిసెలు వంటి ప్రత్యేక వంటలు తయారు చేస్తారు. ముద్దపప్పు, ఆవకాయ వంటి ఆహార పదార్థాలు ఉంటాయి. 56. సాంప్రదాయంగా తయారు చేసిన పదార్థాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. 57. కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేయడం ఆనందాన్ని కలిగిస్తుంది. 58. ఈ రోజున
అన్ని రుచులను ఆస్వాదించాలి. 59. భోజనం తరువాత పెద్దలతో ఆశీర్వదించుకోవడం సంప్రదాయం. 60. ఉగాది భోజనం కుటుంబ అనుబంధాన్ని పెంచుతుంది. 61. తరువాత ఉగాది ఉత్సవాలు, నెక్స్ట్ సెలబ్రేషన్స్ ఆన్ ఉగాది ఫెస్టివల్. 61. ఉగాది రోజున గ్రామాల్లో ప్రత్యేక వేడుకలు ఉంటాయి. 62. పెద్దవారు, పిల్లలు అందరూ సంప్రదాయ దుస్తులు ధరిస్తారు. 63. దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. 64. ఉగాది కవి సమ్మేళనాలు, సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. 65. నూతన సంవత్సరం ఆరంభాన్ని అందరూ ఆనందంగా జరుపుకుంటారు. 66. ప్రజలు కొత్త సంవత్సరం కోసం శుభాకాంక్షలు తెలియజేస్తారు. 67. పలు టీవీ ఛానళ్లలో ప్రత్యేక కార్యక్రమాలు ఉంటాయి. 68. వివిధ సంస్థలు ఉగాది ప్రత్యేక ఆఫర్లు ఇస్తాయి. 69. కుటుంబాలు పిక్నిక్ వెళ్ళడం ఆనందాన్ని కలిగిస్తుంది. 70. సాంప్రదాయ కళలు ప్రదర్శించడం ఉగాది ప్రత్యేకత. తర్వాత ఉగాది తర్వాత కొత్త ఆశయాలు, నెక్స్ట్ న్యూ రెజల్యూషన్స్ ఆఫ్టర్ ఉగాది. 71. ఉగాది నూతన సంకల్పాలు చేసుకోవడం వానికి మంచి సమయం. 72. ఆరోగ్యంగా ఉండేందుకు వ్యాయామం చేయాలని నిర్ణయం తీసుకోవాలి. 73. ధన సంపాదనలో సమర్థత పెంచుకోవాలని సంకల్పించాలి. 74. కుటుంబ సమేతంగా సమయం గడపాలని నిర్ణయం తీసుకోవాలి. 75. మంచి విషయాలు నేర్చుకోవడానికి ఉత్సాహం చూపించాలి. 76. పుస్తక పఠనం అలవాటు చేసుకోవాలి. 77. పిల్లలకు మానవీయ విలువలు నేర్పించాలి. 78. కొత్త బిజినెస్ మొదలు పెట్టాలని ఆలోచించాలి. 79. పర్యావరణ పరిరక్షణ కోసం చర్యలు తీసుకోవాలి. 80. పేదవారికి సహాయం చేయాలని సంకల్పించాలి. తరువాత ఉగాది ముఖ్య సందేశం, నెక్స్ట్ ఇంపార్టెంట్ మెసేజ్ ఆఫ్ ఉగాది. 81. ఉగాది పండుగ మన జీవితానికి కొత్త వెలుగులు అందిస్తుంది. 82. ఇది కుటుంబ సాంప్రదాయ విలువలను గుర్తు చేస్తుంది. 83. నూతన సంవత్సరం శుభంగా ఉండాలని ఆకాంక్షించాలి. 84. భవిష్యత్తులో మంచి కార్యాలను చేయాలని నిశ్చయించుకోవాలి. 85. మన సంస్కృతి సాంప్రదాయాలను రక్షించుకోవాలి. 86. పెద్దవారి ఆశీర్వాదం తీసుకోవడం ఆనందాన్ని ఇస్తుంది. స్నేహితులు బంధువులతో కలిసి ఉగాది జరుపుకోవాలి. 88.
ధన, ఆరోగ్య, విద్య అభివృద్ధికి కృషి చేయాలి. 89 మన జీవితాన్ని మరింత మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నించాలి. 90 ఉగాది కొత్త ఆలోచనలు, ఆశలు, లక్ష్యాలను అందిస్తుంది. తరువాత ఉగాది మహత్యం. నెక్స్ట్, సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఉగాది ఫెస్టివల్. 91 ఉగాది హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన పండుగ. 92 ఇది కాలచక్రంలో కొత్త సంవత్సరానికి ఆరంభానికి సంకేతం. 93 ఉగాది మన సంస్కృతి, సాంప్రదాయాలను ప్రతిబింబిస్తుంది. 94 ఈ రోజున కొత్త ఉత్సాహంతో ముందుకెళ్ళాలని ఉత్సాహం కలుగుతుంది. 95 ఉగాది మనకు సత్యాన్ని, సహనాన్ని, శాంతిని నేర్పుతుంది. తరువాత ఉగాది అందరికీ మంచి జరగాలని ప్రార్థన. నెక్స్ట్, బ్లెస్సింగ్స్ అండ్ విషెస్ ఫర్ ఉగాది ఫెస్టివల్. 96 ప్రతి ఒక్కరికి ఈ ఉగాది శుభం కలగాలని ఆకాంక్షించాలి. 97 ఆరోగ్యంతో, ఆనందంగా, ఐశ్వర్యంతో కొత్త సంవత్సరం ఉండాలని కోరుకోవాలి. 98 సమాజం అంతా శాంతియుతంగా, సౌభాగ్యంగా ఉండాలని ప్రార్థించాలి. 99 మన కుటుంబం, స్నేహితులు సంతోషంగా ఉండాలని ఆశించాలి. 100 ఈ ఉగాది మన అందరికీ సిరి, సంపదలు, శుభ ఫలితాలు తెచ్చిపెట్టాలని కోరుకుంటూ శుభ ఉగాది. నమస్తే.